హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీక్ దురంధర్ ద రివెంజ్ మూవీ రివ్యూ ఇచ్చాను. ఈ వీక్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రివ్యూ ఇస్తున్నాను. సినిమా నచ్చదా అనుకుంటా వెళ్ళాను, కానీ పర్లేదు, యావరేజ్గా ఉంది. డైలాగ్స్ అంతగా ఓకే. జోక్స్ ఏమైనా పెట్టుంటే బాగుండేది. కొంచెం జోక్స్ అంతగా ఏం లేవు. కాకపోతే ఫస్ట్ 40-30 మినిట్స్ కొంచెం బోరింగ్ ఉంటుంది. తర్వాత 40-30 మినిట్స్ తర్వాత నుంచి సినిమా స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఎలివేషన్స్, మ్యూజిక్ అదంతా ఉంటుంది. కానీ ఇంకొంచెం డైలాగ్స్ ఏమైనా పెట్టుంటే బాగుండే అనిపించింది. పెట్టినంత వరకు బాగానే ఉన్నాయి. జోక్స్ మాత్రం కొంచెం తక్కువ ఉన్నాయి. కాకపోతే ఈ స్టోరీ మొత్తం అవుట్డేటెడ్ స్టోరీ. ఇప్పుడు వచ్చిన 2015లోనో 10లోనో రావాల్సింది. పాత స్టోరీ ఇది, పాత టైప్ ఆఫ్ స్టోరీ. కాకపోతే ఇలాంటి స్టోరీలు చాలా చూసాం మనం. టెర్రరిజం గురించి అలాంటివి ఎప్పుడో వచ్చినాయి. కాకపోతే కొంచెం రొటీన్గానే తీశారు, కానీ బాగానే ఉంది. అంటే సినిమాలు ఎక్కువ చూసే వాళ్ళకైతే అంత నచ్చదు. సినిమాలు తక్కువ చూసే వాళ్ళకి అయితే ఓకేగా నచ్చుద్ది, బాగానే ఉంది. హరీష్ శంకర్ గారు చెప్పారు, ఇది తేరీ మూవీ రీమేక్ కాదు, ఒరిజినల్ స్టోరీ అని. కానీ తేరీ మూవీకి దీనికి ఏ సంబంధం లేదు. ఇది పక్కా ఓన్ ఫిలిం. అంతా బాగుంది. శ్రీలీల గారి యాక్టింగ్ బాగుంది. శ్రీలీల గారికి మంచి క్యారెక్టర్ ఇచ్చారు. రావు రమేష్ గారు తక్కువసేపు ఉన్నా కానీ మంచి క్యారెక్టర్ చేశారు. కేఎస్ రవికుమార్ గారు కూడా యాక్ట్ చేశారు, డైరెక్టర్ గారు. దీంట్లో మంచి క్యారెక్టర్ చేశారు. ఆయన నుంచే సినిమా మొత్తం స్టార్ట్ అయ్యింది. విలన్ గారి యాక్షన్ బాగుంది. దీంట్లో పవన్ కళ్యాణ్ లుక్స్ చాలా బాగున్నాయి. దీంట్లో డ్యాన్స్ కూడా దేక్ లేంగ్లేలా కానీ, కాలర్ ఎత్తరా సాంగ్లో కానీ స్టెప్స్ బాగున్నాయి. డ్యాన్స్ బాగా చేశారు. ఫైటింగ్ జరిగేటప్పుడు దాంట్లో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ అదంతా బాగుంది. బాగా ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ గారు. డైరెక్టర్ హరీష్ శంకర్ గారి దగ్గర నుంచి ఇంకా బెటర్ మూవీస్, మంచి స్టోరీ ఉన్న స్క్రిప్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాను. నాకైతే సినిమా యావరేజ్గా నచ్చింది. మీరు కూడా చూసి ట్రై చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.